హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, పూర్ణాలంటే ఎప్పుడూ కూడా రకరకాలుగా మనం చేస్తూనే ఉంటాం. డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ ప్రాసెస్తో చేస్తూ ఉంటాం. ఎలా చేసినా కూడా పూర్ణాలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా, అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆ పూర్ణాలని డిఫరెంట్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నానండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ నచ్చేలా ఉంటుందండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ అదే బౌల్ నిండా అదే క్వాంటిటీలో రేషన్ బియ్యం తీసుకుని వేరొక గిన్నెలో వేసుకోండి. ఆ గిన్నెలు రెండిటిలో కూడా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. నానిన తర్వాత మినపప్పు అంతా కూడా శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకుని మినపప్పుని వాటర్ అనేవి ఏమీ లేకుండా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ముందుగా ఏమీ యాడ్ చేయొద్దండి, గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కడుక్కుని పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేద్దాం. బియ్యం కూడా చాలా చాలా మెత్తగా నలగాలండి, చాలా ఎక్కువసేపు నలగాలి. వాటర్ అనేవి ఎక్కువగా వేయకుండా కొంచెంగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నలిగిన పప్పుని బియ్యపిండిని కూడా మినప్పిండిలో వేసేసుకుని 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని పిండి అంతా కూడా బాగా కలుపుకోండి. మినప్పిండి, బియ్యపిండి, వంట సోడా కూడా బాగా కలిసిపోయేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. బాగా నానినట్లయితే మనం మిక్సీలో రుబ్బిన పిండి అయినా కూడా పూర్ణాలకి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. అలా నానపెట్టుకోండి. ఇప్పుడు పై పిండి రెడీ అయింది కదా, ఇప్పుడు లోపలి పూర్ణానికి స్వీట్ అనేది రెడీ చేద్దాం. దానికోసం 1 కప్పు నిండా అటుకులు, 1 కప్పు నిండా కొబ్బరి తురుము, 1/2 కప్పు పల్లీలు, 1 కప్పు నిండా బెల్లం తురుము తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. కొలుచుకుని పెట్టుకున్న కప్పు అటుకులు కూడా అలా వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. అటుకులను పట్టుకుంటే క్రిస్పీగా ఇలా విరగాలండి. ఇంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకుని అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి పల్లీలను కూడా వేసుకుని పొట్టంతా కూడా ఓపెన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పక్కన పెట్టేసుకుని వేరొక గిన్నెలోకి కొలుచుకుని పెట్టుకున్న కప్పు బెల్లం తురుము కూడా అలా వేసేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా బాగా కరిగింది కదా, పాకం అనేది ఇప్పుడే రావాల్సిన పని లేదండి. బెల్లం బాగా కరిగి ఇలా వాటర్ అనేవి కాగటం స్టార్ట్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అటుకులు అలాగే పల్లీలు చూద్దాం. పల్లీలన్నీ కూడా పొట్టంతా కూడా తీసేసుకుని పల్లీలను తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని అలా వేసుకుని సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అటుకులన్నీ కూడా గ్రైండ్ అయ్యాయి కదా, ఇప్పుడు దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఒక గిన్నెలోకి వేసుకోండి. మరి మెత్తని పౌడర్ లాగా చేయాల్సిన పని లేదండి, కొంచెం బరకగా గ్రైండ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పల్లీలు కూడా తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి, అవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పులు, జీడిపప్పుల్ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ తగ్గించేసుకుని మాత్రమే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యి అంతా కూడా బాగా కరిగింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసి గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని పచ్చి కొబ్బరి తురుములో వాటర్ అనేవి ఏమీ లేకుండా తురుమంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా ఫ్రై అయిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని అలా వేసుకోండి. స్ట్రైనర్తో వడగట్టుకున్నట్లయితే బెల్లంలో డస్ట్ అనేది ఏమైనా ఉంటే అలా వచ్చేస్తుందండి. అలా వడగట్టుకోండి. ఇదంతా కూడా కొబ్బరి తురుములో కలిసేంత వరకు బాగా కలుపుకొని పల్లీలు పౌడర్ని చేసుకున్నాం కదా, పల్లీల పొడి కూడా అలా వేసేసుకుని బాగా కలుపుకోండి. పల్లీలన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము అలాగే పల్లీల పొడి అటుకుల పొడి కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చకర్పూరం అండి, చిటికెడు పచ్చకర్పూరాన్ని ఇలా పౌడర్ చేసుకుని వేసుకోండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. పచ్చకర్పూరం వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలా వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇదంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. నెయ్యి అనేది ఆవు నెయ్యి వేసానండి, మీరు నార్మల్ నెయ్యి అయినా వేసుకోండి. ఇదంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఫ్రై చేసే కొద్దీ కొబ్బరిలో నుంచి నూనె అనేది వచ్చి స్వీట్ అనేది ముద్దలాగా వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి కొంచెం చేత్తో పట్టుకుని చూసినట్లయితే బాల్ రెడీ అయ్యింది కదా. ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా వేసేసుకోండి. ఇవన్నీ కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చేత్తో స్వీట్ అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే దానిలో నుండి నూనె అనేది బాగా రిలీజ్ అయ్యి స్వీట్ అనేది ముద్దలాగా వస్తుందండి. అంతవరకు బాగా కలుపుకొని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. రెసిపీస్ అనేవి మీకు నచ్చేలా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పిండి అంతా కూడా బాగా నాని పొంగిందండి. ఇలా బాగా చక్కగా నానింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు కలుపుకుందాం. సాల్ట్ పైన కొంచెంగా వాటర్ పోసుకొని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకొని పిండిని చేత్తోని బాగా కలుపుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్వీట్ బాల్స్ రెడీ అయ్యాయి కదా, వాటిని అలా పిండిలో మనకి కనిపించేలా పైన వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కప్పులో వాటర్ ఉన్నాయి కదా, దానిలో చేతిని తడుపుకొని నేను చూపించే విధంగా పూర్ణాలని ఆయిల్లో వేసుకోండి. లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా మినపిండితో బాగా కవర్ చేస్తూ అలా స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. గరిటెతో బాగా కలుపుకున్నట్లయితే మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకుని ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లో వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పూర్ణాలు అంటే చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ కదా. మనం ఎలా చేసినా కూడా చాలా కమ్మగా అనిపిస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి వండి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఇంకా రెడీ అయిపోయింది టేస్టీ పూర్ణాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.